నమస్కారం. కృష్ణా పుష్కరాల ప్రత్యేక తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. మహారాష్ట్రలోని కృష్ణవేణి నదీ తీరాన అమోఘంగా వెలుగొందుచున్న ఆదిపరాశక్తి శ్రీ భువనేశ్వరీదేవి. పవిత్ర కృష్ణానది స్నానం చేసి ఈ భువనేక ఈశ్వరీదేవిని సందర్శించుకుంటారు. భువనేశ్వరీదేవి సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. దశమహావిద్యలలో 4వ అవతారిగా ఈ భువనేశ్వరీదేవి. అపరాజితాదేవి అయిన ఈమె స్వయం ప్రకాశ జ్యోతి స్వరూపిణి. ఈ విశ్వానికి అనంత శక్తి స్వరూపం. సకల చరాచరాలకు జన్మనిచ్చే జగన్మాత. ఈ తల్లి ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులను తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. అంతటి ఈశ్వరప్రియ శక్తిమాత శ్రీ భువనేశ్వరి. ఆ మాత మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కృష్ణానది తీరాన భిల్వాడి క్షేత్రంలో కొలువై ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ దర్శనాన్ని చేసుకుందాం. పుష్కర శుభవేళ కృష్ణా తరంగాల పవిత్రతను తెలుసుకుందాం. కృష్ణవేణి కదిలింది బిరబిర, నదై పరుగులిడింది జలజల. ప్రవహించిన చోటల్లా ఆకుపచ్చదనాలు, పంట పొలాల ధాన్యరాశుల గలగలలు. అందుకే కృష్ణవేణి తెలుగింటి విరిబోని సిరిబోని. సావిత్రమ్మ శాపమిచ్చింది, అది ప్రజల పాలిట వరమయ్యింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులుగా మారెనట. మహాబలేశ్వరాన గోముఖం నుంచి కృష్ణాజలం జాలువారెనట. కోయిన, వెన్న, మలప్రభ, ఘటప్రభ, తుంగ, భద్ర, దిండి, దూద్గంగ, మూసి ఉపనదులెన్నో కృష్ణమ్మతో కలిసెనట. ఒకచోట నిండుగా, మరోచోట మెండుగా, పొలాలకు దండిగా ప్రవహించు 4 రాష్ట్రాల జీవన వాహిని కృష్ణవేణి. మళ్లీ 12 ఏళ్లకు ముస్తాబైన పుష్కరవేణి. అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం. నదీ పర్వ సంరంభాల తోరణాల పవిత్ర స్నాన దాన అర్చనాది క్రతువుల కృష్ణవేణికి 12 ఏళ్ల పుష్కర శోభ. కరుణారా తిలకించ తరలి రండి, పునీతులై చరించండి, పులకరించండి, పాపాలను తొలగించే పావన గంగాజరి. ఆహ్వానం పలుకుతుంది పుష్కరవేణి కృష్ణవేణి. ఈ జగత్తు అంతటికీ తల్లి వంటిది జగదాంబిక. ఆ జగన్మాత మూలరూపం శక్తి స్వరూపిణి. సకల ప్రాణకోటికి తల్లిగా భావించే ఆ శక్తిమాత విశిష్ట అవతారాలలో ఒకటి శ్రీ భువనేశ్వరీదేవి. భూ, భువన్, స్వాహ అనబడే సకల లోకాలకు కేంద్ర బిందువుగా అలరారు శక్తియే ఈ భువనేశ్వరీదేవి. అటువంటి శక్తిమయి ఈ జగాలకంతటికీ మహారాజ్ఞి. ఆ మాత సందర్శనం సకల లోకాల దర్శనమంతటి పుణ్యదాయకం. భిల్వాడి క్షేత్రంలోని శ్రీక్షేత్ర భువనేశ్వరీదేవి మందిరంలోకి అడుగిడి గర్భాలయంలో ఆ మాత విశ్వావతారాన్ని దర్శించుకుని తరిద్దాం. అంబా రౌద్రాణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకే సురనుతా దేదీప్యమానోజ్వల చాముండా శ్రిత రక్షపోష జనని దక్షాయణీ పల్లవి చిద్రూపీ వరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజ్ఞి భువనేశ్వరి త్రైలోక్య సుందరి లోకపావని శ్రీరాజరాజేశ్వరి దేవిగా కూడా మనకు తెలిసిన ఈ జగదంబిక శ్రీ భువనేశ్వరీ దేవి మహాబలేశ్వరంలో పుట్టి ప్రవహిస్తూ అనేక క్షేత్రాలకు పుష్కరిణి అయిన కృష్ణవేణి నదీ తీరాన సాంగ్లీ జిల్లా ఖిల్వాడీలో ఆ తల్లి కొలువైన దివ్యాలయం శ్రీక్షేత్ర భువనేశ్వరీ దేవి దేవస్థానం. ఆకుపచ్చటి చెట్ల మధ్య
నీలినీలి నీళ్ల కృష్ణా నదీ జలాల అద్దం ముందు ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య నెలకొన్న ఈ దేవాలయం దక్షిణ భారతావనికి మహిమాన్విత దేవతా ఆరామంగా విరాజిల్లుతోంది. శక్తి తత్వానికి మూలం ఆదిపరాశక్తి. ఈ జగత్తంతటికీ జగదంబ. సృష్టి, రక్షణ, విలయాలను సమపాళ్లల్లో నిర్వహించే పరాశక్తి. వీటన్నింటి సమాహార స్వరూపం శ్రీ భువనేశ్వరి. శ్రీవిద్య సంప్రదాయం ప్రకారం భువనేశ్వరి, లలిత, త్రిపుర సుందరి ఈ మూడింటి మూల స్వరూపం రూపవతిగా, చల్లని తల్లిగా గర్భాలయంలో సాక్షాత్కరిస్తోంది. అభయవరద హస్తాలతో భువనేశ్వరి పరాబట్టారికయై మనుషులలోని రాక్షస గుణాలను సంహరింపజేస్తుంది. మన పంచతత్వాలలోని రజోగుణాలను ఉపశమింపజేస్తుంది. నల్లని కృష్ణశిలామూర్తియే అయిన రజతవర్ణ కిరీటధారిణి అయి రజతవర్ణ మకర ధ్వజం కింద ఆ తల్లి స్థానక భంగిమలో దర్శనమిస్తుంది. విపార్చిన నేత్రాలతో భువనేశ్వరీ మాత తన భక్తుల యోగక్షేమాలను స్వయంగా వీక్షిస్తోందా అన్నట్టుగా ఉంటుంది తల్లి. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ జగదంబిక. ఆ జగన్మాత పరిపూర్ణ స్వరూపం, మూల రూపం శ్రీ భువనేశ్వరీదేవి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికగా తన పాదరేణువులో ఆ సకల సృష్టి భువనైక ఈశ్వరీదేవి పరిపాలిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ జగదాంబ సమస్త లోకాల్ని పరిపాలిస్తుంది. అభయవరద హస్తాలతో ఆ మహాసామ్రాజ్ఞి భువనేశ్వరి దర్శనమిస్తుంది. సాంగ్లీ జిల్లా భిల్వాడి కృష్ణతీర్థ ఆరామం శ్రీక్షేత్ర భువనేశ్వరీదేవికి గర్భాలయంలో జరిగే పూజా విశేషాల వీక్షణ మన పూర్వజన్మ సుకృతమే. గర్భాలయంలో శ్రీ భువనేశ్వరి సౌందర్య రాశిగా తేజో విరాజితంగా కొలువుదీరి ఉంది. ఆ తల్లి మహాసామ్రాజ్ఞి, అపరాజిత. అందుకే ఆయమ్మ ఎంతో రాజసం ఉట్టిపడేలా హుందాగా సకల అలంకారాలతో మరెంతో హృదయంగా దర్శనమిస్తుంది. శాక్తేయ ఆగమరీతిని తూచా తప్పక పాటిస్తూ ప్రతి శుభోదయ పూజలతో ఈ ఆలయ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. శ్రీ భువనేశ్వరి మాతకు కుడి ఎడమల ఉత్సవమూర్తులు రజతవర్ణంలో ఉంటాయి. మూల విరాట్టుకి, ఉత్సవ అర్చామూర్తులకు పంచోదకాలతో ఎంతో నిష్ఠగా అభిషేక క్రతువుని నిర్వహించి కాషాయవర్ణ చీరను ధరింపజేస్తారు. ముత్యాల దండలు, చేమంతి పూమాలలను అలంకరిస్తారు. భువనేశ్వరీ మాత ముక్కుకు ముక్కెర ఓ ప్రత్యేక ఆభరణమై వెలుగులీనుతూ నేత్రపర్వంగా భాసిస్తుంది. భువనేశ్వరీ మాతకు ఛత్రంగా సప్తపడగల నాగేంద్రుడు కూడా ఛత్రమై అలరారుతున్నాడు. అమ్మవారిని సర్వాలంకార భూషితను చేసి నానావిధార్చనలు చేస్తారు అర్చక స్వాములు. ఈ తల్లికి జరిగే సకల క్రతువుల్ని చూసి భక్తులు పులకించిపోతారు. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరఘర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే. ఎన్నో ఏళ్లనాటి అద్భుత మహిమాన్విత ఆరామం ఈ భిల్వాడి క్షేత్ర శ్రీ భువనేశ్వరీదేవి దేవాలయం. శాక్తేయ ఆగమోక్తంగా వాస్తుయుక్తంగా నిర్మితమైన భువనేశ్వరి కోవెల మరాఠా నేలకే కాదు, భరత భూమిలోకెల్లా ముఖ్యమైన మహిమాన్వితమైన ఆలయం. ఆ ఆలయంలో కాలభైరవ స్వామి ఎక్కడా లేని విధంగా పరమ సౌందర్యవంతంగా దర్శనమిస్తున్నాడు.
ఆ స్వామిని మనము దర్శించుకొని తరిద్దాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవరూప శివదర్శనం నిజంగా మోక్షదాయకం. కాలభైరవుణ్ణి సాక్షాత్తు శివుడే అంటారు. కాలభైరవుడు అంటే నల్లనివాడని, ఉగ్రరూపుడని అందరూ భావిస్తారు. నిజానికి అతడు కాలశక్తి భైరవుడు. కాలుడి శక్తిని నియంత్రించే కాలచక్ర భైరవుడు. ఈ కాలభైరవుడు శివుని అవతారం. అపురూప అరివీర భయ అభయ వరదదాయకుడు కాలభైరవుడు. కాలభైరవుణ్ణి ఎక్కడ చూసినా కాశీలో చూసినంత ఫలదాయక దర్శనం. ఈ భిల్వాడి క్షేత్ర భువనేశ్వరి ఆలయ ఉపాలయంలో కూడా కాలభైరవుని దర్శనం అంతే ఫలప్రదాయకం. నల్లని రాతిలో మలచిన కాలభైరవునికి తెల్లని త్రిపుండ్రాల మధ్య ఎర్రని కుంకుమను తీర్చిదిద్దారు. శివుడు కాలభైరవునికి తన అంశను ఇవ్వడమే కాదు, తన ప్రాభవ వైభవాన్ని కూడా ఇచ్చాడా అన్నంత పరమోత్కృష్టంగా కాలభైరవుని విగ్రహం కానవస్తుంది. శివుని అస్తాయుధాలైన త్రిశూలం డమరుకాలే కాలభైరవుని హస్తభూషణాలయ్యాయి. మెడలో నానావిధ పుష్పమాలలతో కాలభైరవుడు చక్కటి అలంకారంతో ఉంటాడు. देवराज सेव्यमान पावनाग्रि पङ्कजम् ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरम् कृपाकरम् नारदादियोगि वृन्दवन्दितम् दिगम्बरम् काशिकापुराधिनाथ कालभैरवम् भजे. శ్రీచక్ర అధిష్టాన దేవేరి జగదంబిక వ్యక్తస్వరూపం శ్రీ భువనేశ్వరీదేవి. ఆమెను సుందరీదేవి అని, రాజరాజేశ్వరి అని కూడా సంభావిస్తారు. ఈ శక్తి స్వరూపిణి అంశావతారాలలో ఒకటి పార్వతీదేవి అంశ కూడా. ఆ పార్వతీ తనయుడైన గణపతి కూడా ఇదే ఆలయంలో ఒక పరివార దేవునిగా కొలువై భక్తజన పూజలు అందుకుంటున్నాడు. పార్వతీ సుతుడే, ఆదిపరాశక్తి అంశావతార మాతృమూర్తికి తనయుడే అయినా ఆ గణనాయకుడు సకల విఘ్ననాశకుడు. ఆయన విఘ్నేశ్వరుడు, ప్రథమ పూజార్హ దైవం. అందుకే ఏ ఆలయంలోనైనా ఆ గణపతి ప్రత్యేకంగా కొలువై ప్రత్యేకార్చనలు, ప్రథమార్చనలు గైకొంటాడు. ఈ భువనేశ్వరీదేవి ఆలయాన కూడా వినాయకుడు చతుర్భుజుడై దర్శనమిస్తున్నాడు. సింధూర గణపతిగా గణేశునికి జరిగే పూజాధికాలు ఎంతో పవిత్రంగా జరుపుతారు. శ్రీ భువనేశ్వరీదేవి ఆలయాన్ని దర్శించుకోవటానికి ఈ కృష్ణా తీరానికి వచ్చిన వారు పుష్కర స్నానాలు కూడా ఆచరిస్తారు. పుష్కరవేణి అయిన కృష్ణవేణి నది ఆవిర్భావ స్థలి అయిన మహాబలేశ్వరం నుంచి సతారా జిల్లా ఆలయాలు, సాంగ్లీ ఆలయాలకు కూడా ఈ ఆలయ సందర్శకులు యాత్రగా వెళతారు. ఈ ఆలయంలో భువనేశ్వరీమాత దర్శనం చేసుకున్న భక్తులు ఈ కృష్ణానదీ తీర ఆలయాలను కూడా దర్శించుకుంటారు. భిల్వాడి క్షేత్రానికి వచ్చిన తీర్థయాత్రికులు పవిత్ర కృష్ణవేణి జన్మించిన పావన స్థలి అయిన మహాబలేశ్వరాన్ని కూడా సందర్శించుకుంటారు. ఇక్కడి దేవస్థానంలో పరమశివుడు తనకెంతో ఇష్టమై ధరించే రుద్రాక్ష ఆకారంలోనే వెలసి నిలవడం ఓ పరమ విశేషం. శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఈ క్షేత్రంలోనే అతిబలేశ్వరుని గుడిలో నల్లని పానబట్టంపై గోధూళివర్ణ శివలింగం సుప్రతిష్ఠితమై దర్శనీయమవుతోంది. సరస్వతీదేవి శాపంతో త్రిమూర్తులు ముగ్గురు 3 నదులై ఆ 3 కలిసి కృష్ణవేణిగా మారారు. అంతటి మహత్తరమైన నదికి ఆలయం శ్రీ కృష్ణోయి దేవస్థానం. ఓ కుండం వంటి నిర్మాణంలోకి గోవు నోటి నుంచి నిరంతరం ధారాపాతంగా పడుతోన్న జలమే జలరూప విష్ణువు అవతరించిన కృష్ణ రూపం. విప్రబాల పాల
पालते नमः शिवाय शूलभिन्नदुष्टतक्षपालते नमः शिवाय मूलकारणीयकालकालते नमः शिवाय पालयाधुना दयालवालते नमः शिवाय नमः शिवाय नमः शिवाय. శ్రీక్షేత్రమౌళిలోని కృష్ణాతీర విశ్వేశ్వర స్వామిని, రామేశ్వర స్వామిని కూడా దర్శించుకొని తరిస్తారు. సాంగ్లీ క్షేత్రంలోని గణపతి పంచాయతన మందిరాన్ని కూడా దర్శించుకొని ఆ గణపతి దేవుని దర్శనాన్ని, ఆ ఆలయం వెనుక ఉన్న కృష్ణా నదీ స్నానాన్ని చేస్తారు. విశ్వాధిదేవం విశ్వేశపుత్రం విఘ్న వినాశం వినాయకం విశ్వాధిదేవం విశ్వేశపుత్రం విఘ్న వినాశం వినాయకం. సకల భువన భాండములకు జగన్మాత ఈ భువనేశ్వరీదేవి. కృష్ణా నదీ తీరంలో కొలువై ఉన్న ఆ తల్లి దర్శనం భక్తి ముక్తి ప్రదాయకం, జన్మ జన్మల పుణ్యఫలం. ఆ దేవి ఎక్కడ కొలువైతే అక్కడ సకల సౌభాగ్యాలు, సర్వసుఖాలు, నిత్య సంతోషాలు వెల్లువిరుస్తాయట. అందుకే ఆ మాత సత్ చిత్ ఆనందాల సచిదానందేశ్వరి. ఆ తల్లి కొలువైన క్షేత్రానికి మనం ఎలా వెళ్లాలో ప్రయాణ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి చేరుకుని అక్కడి నుంచి పూణే, వాయ్, కరాద్ల మీదుగా కృష్ణాతీర ఔదుంబర్ క్షేత్రానికి, అక్కడి నుంచి లాంచీ పడవలపై అవతలి తీరంలో ఉన్న భిల్వాడి క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి బయలుదేరేవారు జహీరాబాద్, హుమ్నాబాద్, నల్దుర్గ్, సోలాపూర్, మంగళవేద, కబతే, మహంకాళ్ల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లేవారు సూర్యాపేట్, హైదరాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్, నల్దుర్గ్, షోలాపూర్, మంగళవేద, కవతే, మహంకాళ్ల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు తమ కారకత్వాల్ని జగన్మాత అనుగ్రహంతోనే కొనసాగిస్తున్నారు. భువన భాండమనే సామ్రాజ్యాన్ని పరిపాలించే లోకైక సామ్రాజ్ఞ శ్రీ భువనేశ్వరీదేవి. ఏ విశ్వకారక శక్తి ఈ సృష్టిని ముందుకు నడిపిస్తుందో, ప్రకృతి ధర్మాలకు ఏ మూలశక్తి కారణమో ఆ శక్తే భువనేశ్వరి. ఆమె కృపారస దృష్టితో మనల్ని సదా కాపాడుతూ ఉండాలని కోరుకుందాం. శ్రీ భువనేశ్వరీదేవికి వందనసిరి చందనాలు సమర్పిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.